మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో మీ అందరికి నా యొక్క శుభాభివందనం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించునుగాక. ఆమేన్. ఈరోజు సిలువలో పలికిన మొదటి మాట మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి అని చెప్పాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు జీవం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, కృప గల దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు. ఆ కాలంలో సిలువ వేసిన రోమ సైనికులకు తెలియదా అంటే నిజముగా వారికి తెలియదు. ఏంటి ఆ నిజం అనగా, ఈయనే దేవుడని, ఈయనే దేవుని కుమారుడని, మనుషులు చేసిన పాపాల నిమిత్తం భూమి మీద జన్మించి సిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేస్తాడు అనే నిజం సత్యము తెలియదు కనుక వీళ్ళు సిలువ వేశారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కానీ ఈ కృపాకాలం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని యేసయ్య బిడ్డలని ప్రతి ఆదివారం బైబిల్ చేత పట్టుకొని వెళ్తున్న క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, తెలిసి సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, మద్యం సేవిస్తున్నారు, పగలు కక్ష దేశంతో క్షమించలేని మనసుతో ఎందుకు అక్కడ ఆ కాలంలో వాళ్ళు తెలియక సిలువ వేస్తే ఈ కృపాకాలంలో తెలిసి ఆయనకు మరలా సిలువ వేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయము. పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరుస్తున్నారు కనుక అలా చేయటం మంచిది కాదు. ప్రభుని ప్రియమైన వాళ్ళారా, గనక క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మనందరూ పాపాలు ఒప్పుకొని విడిచిపెడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం. అనేక నశించిపోతున్న వారిని అగ్నిలో అన్నట్టు దేవుడికి అప్పగిద్దాం. ప్రతి ఒక్కరిని క్షమిద్దాం. క్షమించే మనసు, క్షమాపణ అడిగే మనసు కావాలని ప్రభు యొద్ద ప్రార్థన చేద్దాం. అనేక మందికి క్రీస్తు ప్రేమను పంచిపెడదాం. భలే మంచి దాసులను పెంచుకుందాం. Praise the Lord. God bless you.